హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజాస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో పిల్లలం పెద్దలం అందరం కలిసి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు కదా. ఎక్కడికంటే మొక్కు తీర్చుకోవడానికి తలుపులం లవ్లోకి ఆటో కట్టించుకొని ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళిపోతున్నాం అనమాట. సో సండే టైంలో వారం పొద్దని చెప్పేసి మనం అనుకొని అమ్మవార్ల గుడికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. సర్వసాధారణంగా మనం వారం చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా. మండే ఈశ్వరుడికి, ట్యూస్డే ఆంజనేయ స్వామికి ఇలా. సో అమ్మవార్లకు కూడా మోస్ట్లీ మండే అండ్ ట్యూస్డే బాగా ప్రీతికరమైన రోజు అనమాట. ఇక్కడ కనిపించే డీమార్ట్ తుని డీమార్ట్ అండి. సో ఈ ప్రీతికరమైన రోజుల్లోనే మనం వెళ్ళడానికి చూస్తాము. అలాగే మేము కూడా సండే టైంలో బయలుదేరిపోయాము. బట్ చూస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ మామూలుగా లేదండి. మనలాగే అనుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారా ఎలా ఉందో? ఎక్కడికక్కడే జంక్షన్ జామ్ అయిపోయినట్టు ఆగిపోయే వాళ్ళం. ఓ దేవుడా, ఈరోజు ఎందుకు వచ్చామని అయితే అనిపించింది. అంత ట్రాఫిక్ ఎక్కువైపోయింది. సో ఆర్చ్ లోపలికి ఎంటర్ అయిన తలుపులం తల్లి ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ట్రాఫిక్ జామ్ నార్మల్గా లేదు. సో ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి పలు చోట్ల నుంచి భక్తులు అయితే విచ్చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా ఈ అమ్మవారి లోలోకి వచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ని ఒకసారి చూడండి. షార్ట్స్ అంటే ఫన్నీ అండ్ మోటివేషనల్ వీడియోస్ కూడా ఉంటాయి. ఆ వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ కనిపించేది పోలవరం ప్రాజెక్ట్ అండి. అండ్ నెక్స్ట్ లోపల మనం తలుపులం తల్లి కొత్తూరులోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడి నుంచి మన అమ్మవారి గుడికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యిందండి ట్రాఫిక్ జాము. సో ఒకటే రూట్ అవ్వడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కొంచెం ప్లేస్ ఉండేసరికి మా ఆటో ఆయన కొంచెం ఫాస్ట్గా వెళ్ళి మిడిల్లో పెట్టారు, లేదంటే బ్యాక్నే ఉండిపోవాలి. అలాగే టికెట్స్ అండి, మనం ఏ గుడికి వెళ్ళినా సరే టికెట్స్, ఎంట్రీ టికెట్స్ అనేవి ఉంటాయి. సో అదే విధంగా తలుపులం లవ్లో ఎంట్రన్స్లోనే ఇలాగ స్టాఫ్ మెంబర్స్ మరి ఎవరో తెలియదు 20 రూపీస్ పెట్టి వెహికల్ లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకుంటున్నారు. సో మేము కూడా టికెట్ తీసుకున్నాము, లోపలికి ఎంటర్ అయిపోయాము. టోటల్లీ మనం ఎక్కడికైనా ఇలా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలాంటి సండే టైంలో కాకుండా కొంచెం ఖాళీగా ఉన్న టైంలో వెళ్ళడం బెటర్ అని నా ఒపీనియన్. ఆ రోజు నాకు అలా అనిపించింది. ఎందుకంటే అలాంటి జనసమూహంలో ఏం జరుగుతుందో కూడా మనం చెప్పుకోలేము. ఇక్కడ రకరకాలుగా భక్తులు ఉండేందుకు కాటేజెస్ కూడా ఉంటాయండి. అంటే మనకు తెచ్చుకున్న సామాన్లు వండుకొని తినడానికి, అమ్మవారికి ప్రసాదం పెట్టి మనం స్వీకరించి వెళ్ళడానికి గల సదుపాయాలన్నీ అక్కడ ఉంటాయి. బట్ కాస్ట్ ఎంతో చెప్తారు. అలాగే చెట్ల కింద పందిరి అయితే పందిరి, అలాగే కాటేజెస్ అయితే కాటేజెస్ అనమాట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న ఇక్కడ ఎగ్జిబిషన్ టైప్లో కూడా ఉన్నాయి. మొత్తానికి మేమైతే ఒక పందిరి లాంటిది తీసుకున్నాము. అంటే కాటేజెస్లోకి వెళ్ళలేదు, కానీ కాటేజెస్లో అయితే మనకి గ్యాస్ అన్నీ ఉంటాయి. సో అన్నీ ఆల్మోస్ట్ వాళ్ళే చూసుకుంటారు. కొంచెం బడ్జెట్ ఎక్కువ. ఈ పందిరి అయితే కొంచెం బాగుంటుంది. ఈ పందిరిలో అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఇందులో తీసుకున్నాము. సో మనకు పాతకాలం రోజులు అయితే గుర్తొస్తాయి. అలాగే కింద మట్టి లేకుండా చక్కగా సిమెంట్ వేసేసారు, మన కాళ్ళకి మట్టది ఏం అంటుకోకుండా. నెక్స్ట్ ఇందులో మనకి చేపలు కూడా ఉన్నాయండి కూర్చోవడానికి. బట్ అవి ఏంటంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. 150 రూపీస్ అంట చేపలకి, ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది అన్నారు. సో వద్దండి, మీరే ఉంచేసుకొని, మేము ఆల్రెడీ చేపలు తెచ్చుకున్నామని చెప్పి మేము వేసుకున్నాం అక్కడ. నెక్స్ట్ పుల్లలు తెచ్చాము. ఇలా కోళ్ళని మొక్కు తీర్చుకొని వాటిని కట్ చేయించి తీసుకొచ్చిన తర్వాత అమ్మవారికి ఇచ్చిన తర్వాత వండొచ్చు అని చెప్పేసి ఇలా 1 by 1 మొక్కుతున్నారనమాట. సో పిల్లలతో వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు. నేను ఎందుకు అలా చెప్తానంటే ఈ రోజుల్లో అస్సలు బాగుండట్లేదు. సమాజం ఎలా తయారవుతుందంటే ఎవరు ఎప్పుడు ఎలా తయారవుతున్నారో నేను ఇంకా చెప్పలేను, మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ చిన్నపిల్లలతో వస్తున్నాం, వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం కావాలి? పిల్లల్ని తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సో ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేయాలో వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మనిషి మాత్రం పిల్లల మీద కన్నేసుకునే ఉండాలి. వాళ్ళకి తెచ్చిన స్నాక్స్ ఐటమ్స్ అవి ఏమన్నా తింటారు కదా అని చెప్పేసి తీసుకొస్తే అవి తినడం మానేసి బయటకు చూసి కొనమని అడిగేవారు అనమాట. అది పిల్లల నైజం కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి డ్రెస్సెస్ చేంజ్ చేసేసాము. సో కోన్ని కట్ చేయించి తీసుకొచ్చేసరికి దాదాపు 1.5 hours పట్టేసింది. అక్కడ ఖాళీ లేదు, చూసారు కదా జనం ఎంతమంది ఉన్నారు. సో తీసుకొచ్చిన తర్వాత మొత్తానికి 2 o'clock అలాగా వండడం జరిగింది.
పిల్లలు పాపం అప్పటికే ఆకలి ఆకలి అంటున్నారు. దర్శనానికి వెళ్ళొస్తే లేట్ అయిపోతుందని చెప్పేసి పెట్టేసి 1 డేస్ పెట్టేసి పిల్లలకి అప్పుడు వెళ్దాము తినేసి అని చెప్పేసి చెట్టు దగ్గర అమ్మవారికి నైవేద్యం పెట్టేసి నార్మల్గా మేము భోజనం చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళారనమాట. నేను వెళ్ళలేదు, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల స్టెప్స్ ఎక్కలేక నేను కింద ఉండిపోయిన బాబుని పట్టుకొని, మిగతా వాళ్ళందరూ దర్శనానికి వెళ్ళారు. సో దాదాపు ఇది వండుకునేసరికి 2 అయింది. పిల్లలందరికీ ఫస్ట్ పెట్టేశాము, చక్కగా తినేశారు. తినేసిన తర్వాత వాళ్ళైతే వ్యూ పాయింట్ ఇంకా చూడడానికి వెళ్ళారనమాట. వ్యూ పాయింట్ అంటే ఈ మధ్యకాలంలో తలుపులం తల్లి లోవన్ బాగా రీమోడల్ చేశారు కదా, చాలా బాగుంది. నేను వెళ్ళలేదు, ఎప్పుడైనా వెళ్ళాలి. నా హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళలేకపోయినా. చూసారా అంత గ్రీనరీ చాలా బాగుందన్నమాట. నేను పైకి వెళ్ళలేదు, అక్క వీడియోస్ తీసుకొచ్చింది. సో మీ అందరికీ నేను ఇది షేర్ చేస్తున్నాను. నా వీడియోస్లో ఏమైనా లోపాలు ఉంటే దయచేసి చెప్పండి, ఇంకా బాగా చేయాలి, ఇలా చేయాలి అని ఏమైనా సజెషన్స్ ఉంటే దయచేసి మీరు నాకు ఇస్తారని అనుకుంటున్నాను. ఎవరైనా మిస్టేక్స్తోనే స్టార్ట్ అవుతారో. నా ఛానల్కి అయితే గ్రోత్ లేదు, సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ ఒక వీడియో బాగా వైరల్ అవ్వడంతో, కానీ మనకి అమౌంట్ అది ఏమీ అంతగా ఏం రావట్లేదు, ఏదో సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు. కానీ మెమొరీస్ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఈ తలుపులం లోలోకి వెళ్ళిన తర్వాత నైట్ టైం అక్కడ స్టే చేయకూడదంట, ఏదో కథ కూడా ఉంది, ఆంటీ చెప్పారు నాకు. నెక్స్ట్ ఒక పిల్లాన్ని పట్టుకొని వెళ్ళి పిల్లాడిని మర్చిపోయి వీళ్ళు కిందకు వచ్చేసారంట. కిందకు వచ్చిన తర్వాత అమ్మ నా పిల్లాన్ని మర్చిపోయిన పైకి వెళ్తుంటే రావద్దని చెప్పేసి అమ్మవారు చెంబు కిందకి విసిరారంట. సో ఆ చెంబుతో రాకపోయారు. మరుసటి రోజు ఆ బేబీ అమ్మవారు ఒక పందిరు ఉంటే పందిరిలో ఉయ్యాలూగుతూ చక్కగా ఆడుకుంటూ ఉంటుందంట. అంటే నైట్ మొత్తం అమ్మవారే చూసుకున్నారని చెప్పేసి కథలుగా చెప్తూ ఉంటారు. సో మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.